రాజేశ్వరమ్మ గారు, రాజేశ్వరమ్మ గారు. ఆపండి. మూడోసారి పిలవడానికి మా చల్లా ఏం కోర్టులో ముద్దాయి కాదు, ఈ ఇంటి యజమాని. ఏంటి ఇలా వచ్చారు? కౌలు డబ్బులు ఇచ్చేద్దామని వచ్చామండి. ఊరే గుడికి ఏమన్నా తీసుకెళ్ళామనుకోండి, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇచ్చేస్తావా? మధ్యలో ఉన్న పోసారికి ఇస్తాం. ఇలా ఇచ్చేయండి, ఇలా ఇచ్చేయండి, మా సెలవుకి నేను ఇచ్చేస్తా. అది కాదండి, ఆవిడకోసారి కనిపించి వెళ్దామని. మా అక్క ఏమైనా మంచాలు మల్లేశ్వర టైప్ అనుకుంటున్నారా? ఎవడో పడితే ఆడికి కనిపించేయడానికి గొప్పింటి లేడీస్ అంత గబుక్కుని బయటకు రారు. మా అన్నకి ఇచ్చాను, పర్వాలేదు. ఈయన ఎవరనుకుంటున్నారు? భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబిక అగరబత్తి. మా అక్కకి మీలాంటి వాళ్ళకి మధ్య ఈయనే ఒత్తి. అమ్మని మర్చిపోలేము, అంబికని మర్చిపోలేము. వస్తామండి. మంచిదండి. ఏం బ్రదర్ నువ్వు ఒక్కడే నొక్కేస్తున్నా? నేను నొక్కట్లేదు, నీ వాటా తీసి దాచిపెడతా. మాకు లుంగీలు ఉన్నాయి, మాది మేము దాచుకోగలం. స్టాప్ దేర్. కంచే చేను మేస్తే, కాంపౌండ్ వాలే కబ్జా చేస్తే, అడుగడుగునా మోసం దగాలతో నిండిపోయిన మన సమాజంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. బంధం బంధుత్వాలను సైతం మరిచి అయిన వాళ్ళనే మోసం చేస్తున్న మీ ఆటలు ఇక ఎంతో కాలం సాగబో. ఏదో ఒక సీజన్ లో మీ పాపం పండుతుంది. బీ కేర్ఫుల్. ఈడొకడో నిఘా కెమెరాలాగా. ఎవడీడు సగం గాలిన సేవలో ఉన్నాడు? మీ వదినకి దూరం బంధువులే. ఈడు ఇదివరకు ఏదో టీవీలో క్రైమ్ న్యూస్ చదివేవాడంట. ఈ ఎదవకు ఎదవ అలవాటు ఉంది, సడన్ గా ఎంట్రీలు ఎత్తుంటాడు. ఆ టీవీ స్టేట్ లో కూడా అలాగే ఎంట్రీలు ఎత్తుంటాను. అక్కడున్న యాంకర్లు, న్యూస్ రీడర్లు ఈయన చూసి దడుచుకుని జనాలు తెచ్చుకుంటున్నారంట. దాంతో మేనేజ్మెంట్ ఈయన పీకి పారేశారు. మా ఓడు ఖాళీగా ఉన్నాడు, కథ మీ దగ్గర పెట్టుకోండి అని మీ వదిన రికమెండేషన్ చేస్తాను, పెట్టా. మన నొక్కుడు కార్యక్రమంలో అవి అక్కడ లీక్ చేయడు కదా. ఇటు స్పాట్ లోనే రెచ్చిపోతాడు, పక్కెళ్తే మర్చిపోతాడు. ఏంటమ్మా? నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు? యాంకర్ అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలమ్మా. తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడితే యాంకర్ అవ్వలేవు. 25 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చింది దానిలాగా తెలుగుని మొక్కలు మొక్కలు చేసి మాట్లాడితే అప్పుడు అవుతావు. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమ్మా. అలాగే నాన్న. చలమా చలమా. ఏంటన్నయ్యా? మీరేంటే అలా ఖాళీ కూర్చుని కోతులాగా పేరు చూసుకోకపోతే పాపం చెల్లమ్మకి సాయం చేస్తావుగా. నువ్వేంటే చంద్రముఖిలా తల ఎరబోసుకుని మా అక్క కంటే కుక్కితే చచ్చిపోయే తొక్కలో పేలు ఎక్కువైపోయాయి నీకు. ఒరే వాళ్ళు సాయం చేస్తా అన్నారా, నేనే వద్దన్నాను. చిన్న పనేగా. ఆ లట్టగా వదిలేసామనుకో కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇప్పుడేదో పెద్ద పనికొస్తున్నట్టు. ఇదిగో చెల్లమ్మ, తాతారావు వాళ్ళు కౌలు డబ్బులు తెచ్చి ఇచ్చారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు బాగా పండలేదు. మరే వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా, బానే పడ్డాయిగా. అదే ఇది సరిగ్గా వినిపించు చావలేదు. వర్షాలు ఎక్కువ అయ్యి పంటలు బాగా పండలేదంట. పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్నయ్య? నువ్వు అలా ఊరుకుంటే కుదరదమ్మా. నువ్వు అను అలా మొక్కులు పిండి మరీ వసూలు చేస్తాను. వెళ్లి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి? నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది. ఫోన్లే పాపం, వదిలేయండి. సుభద్ర, ఏంటి వదినా? ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. వదినా, కాఫీ తీసుకురమ్మంటారా? ఇప్పుడు కాఫీ ఏంటి, వద్దులే. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటుంటే ఇక మంచితనానికి చోటెక్కడ ఉంటుంది? లింగ భేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసిపోరు. వాళ్ళ సత్తాను చాటుతూనే ఉంటారు. ఇది నేటి వైనం. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను? ఏం లేదమ్మా, పొద్దున పేపర్లో వచ్చిందంట, అది మనకు చెప్తున్నాడు. ఇదిగోండి మొత్తం 200 బస్తాలు. మీరు వెళ్ళేసుకో. అమ్మయ్య, రాత్రి ప్యాక్ ఏ మందికి డబ్బులు ఎత్తుకోకర్లేదు. గాద కింద పందికొక్కుల్లా కూర్చున్న కొమ్మనే కొరుక్కు తినే అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి. ఏదో ఒక రోజున మీ పాపం బద్దలవుతుంది. నీ తల బద్దలవుతుంది. నీ క్రైమ్ న్యూస్ ఆపకపోతే. ఆడిది ఎందుకు గాని ఎక్కడికే? బార్కే. ఉండు ఆ కెట్టారావు గడు ఓ కొత్త అన్నాడు. ఆడొచ్చాడు, వెళ్ళిపోయాడు. అదేంటి? ఆ ఊక నేను ఎప్పుడో రామారావు గడికి అమ్మేశాను. నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావు. లేకపోతే నిన్ను తట్టుకోవడం కష్టం కదా. ఏదో ఒక రోజున మీరిద్దరు కలిసి ఈ మిల్లు అమ్మేస్తారు. ఫ్యూచర్ కరెక్ట్ గా చెప్పావు, కాకపోతే దానికి ఇంకా టైం ఉంది. మా అక్క పోవాలి. మరే ఆవిడికి నిండు నూరేళ్లు, అంత తొందరగా పోరు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావమ్మా? మాటల్లో వచ్చారు కాబట్టమ్మా. చల్ల ఏంటి దారి తెప్పిట్టు వస్తున్నాయి. మీ నొక్కుళ్ళు లీకై పీకలు నొక్కేయడానికి వస్తుందేమో. నువ్వు కాసేపు కరెంట్ పోయిందనుకో మ్యూట్ లో ఉండు. రా అమ్మా రా. ఏంటక్క ఈ సడన్ రైడింగ్? రైడింగ్ ఏంట్రా? విజిటింగ్ అనబోయి రైడింగ్ అన్నాడు అంతే. ఈ రోజు మీ బావగారు సంవత్సరికం. ఈ రోజు బావగారు పుట్టినరోజా? తెలిసి ఉంటే కేక్ అది కట్ చేసి జట్టోళ్ళకి అది పెట్టేవాళ్ళు. సంవత్సరికం అంటే పోయిన రోజు. తెలిసిందానయ్య? ఇది ఆయన దగ్గరుండి కట్టించిన మిల్లు. ఓసారి చూడాలనిపించి
ఈ అబ్బాయి తమ్మునిడోళ్ళ అబ్బాయి కదూ? అవునమ్మా, డిగ్రీ చదివాడు కదా. అందుకే కదా కూలి పని చేస్తున్నాడు. మాలా థమ్స్అప్ గడైతే దర్జాగా బతికేవాడు. కనకపు సింహాసనం మీద సునకాల్ని కూర్చోబెడితే విద్యావంతులంతా శ్రామికులవుతారు, థమ్సప్ గాళ్ళంతా పాలకులవుతారు. ఏడ్చేవలే. చదువుకుని కూడా కూలి పని చేస్తున్నాడంటే నిజంగా ఆ కుర్రాన్ని మెచ్చుకోవాలన్నయ్య. కరెక్ట్ గా చెప్పారమ్మా. కొంతమంది ఏమి చదవకుండానే చంకలో స్ప్రేలు కొట్టుకుని చేతిలో సెల్లలు పట్టుకుని పరాయి వాళ్ళ మీద పడి పందికొక్కులా మేస్తుంటారు. అనేక మళ్ళీ అన్నయ్య, అమ్మా. పాప ఆ కుర్రాడికి ఇలాంటి బరువు పనులు చెప్పకుండా రాతకోత పనులు చెప్పన్నయ్య. అలాగేనమ్మా. స్టడీ. తమ్ముడు, పాప మన పిల్లలకి మన మీద ఎంత ప్రతిభక్తో. మనం లేట్ గా వస్తాం తెలిసి డోర్స్ బార్లుగా తెరిచి ఉంచేశారు. మీకోసమేనా లేక ఇంకెవరి కోసం అన్నానా చెక్ చేసుకోండి. ఓ నీ అబ్బా, నేపాల్ గురకాల ఈ టైంలో కూడా ఏటా ఎలా లే. ఈ అనయ్య గుడ్ నైట్. టాటాయిస్. అయ్యా అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, మన పిల్లలు మారిపోయారు. మారింది పెడాలి కదా గదులు. అబ్బాబా సారీ రా, ఏమనగా తప్పు అయిపోయింది. తప్పు అయిపోయిందా? ఇప్పుడే కదా వెళ్ళావు. తప్పు అంటే ఆ తప్పు కాదు, సోడాలు తక్కువ అవడం వల్ల గదులు మారిపోయాం అంతే. దైద్యం. మొగుడు కష్టపడి తాగొస్తాడు, బయట కూర్చుని గదిలోకి దారి చూపించాలన్నా ఇంక జ్ఞానం కూడా లేదు నీకు. నీకు కూడా చిచి, ఆ నోరు కంపు కొడుతుంది. కిల్లైన వేసుకోండి, మీ చెల్లెలు వచ్చే టైం అయింది. మా అక్క కూడా బార్కి వెళ్ళిందా? వీరయ్య చౌదరి గారి ఇంటికి పెళ్లికెళ్ళిందండి. కర్మ, రండి. తప్పమ్మా, మొత్తం పెళ్లి కేసెట్ అంతా నువ్వే ఉంటావా ఏంటి? నాతో చెప్తానుండు. నాన్న 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 నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు? మొన్నటిదాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది, కానీ అచ్చిబాబు గారికి పెళ్లి అవ్వగలేంది నువ్వు టీవీ యాంకర్ ఎందుకమ్మా, డెఫినెట్ గా అయిపోతావు. త్వరలో చేసేస్తానమ్మా. రాయ్ 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం. ఏంటి కాలు మీద కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా? ఆ పనులు చేశారు, ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని? రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడవుతున్నారు గానీ లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. పిచ్చిపోలకి శోభనం అంటే జమ్మలగిరి బాంబ సినిమా చూసినప్పుడు కూడా రానంత నవ్వు వచ్చేస్తున్నా. మనం ఏంటి, ఊళ్ళో జనానికి కూడా ఆడికి సోవరు అంటే కితకితలు పెట్టేసి తెగ నవ్వేసుకుంటున్నారు. మరీ ఎంతగా స్మైల్ వేసుకోకండి. నవ్వు 4 విధాలుగా చేటు. మాకు చేటేటో అచ్చుబాబుకి అసలు పెళ్ళే అవదనుకున్నా, అబ్బా అయ్యింది. అలాగే శోభనం కూడా అవుతుంది. ఆ తర్వాత ఈ ఆస్తికి వారసుడు వస్తాడు. ఆపేశారే, నవ్వుకోండి. ఈ మాటలన్నాక పొద్దు నుంచి తాగిన బోండాలు మొత్తం దిగిపోయిందిరా. నాకు బాగా ఎక్కేసింది. ఏంటంటే చెరుకూరు బ్రదర్స్ రాత్రిపూట కూడా కొబ్బరి బొండాలు తాగుతూ హెల్త్ మెయింటైన్ చేస్తున్నారా? కోనసీమలో పుట్టాం కదా, కోకోనట్ రిల్లేస్తున్నాం. ఓహో, డోంట్ గో అవే, స్టే ఆన్. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. వాళ్ళు తాగుతున్నది కొబ్బరి నీళ్లు కాదు, బిస్కీ నీళ్లు. వారం మీద దొరికితే దొంగలో మిక్సింగా, పైగా కవరింగ్ ఒకటి. అయ్య బాబోయ్, చెరుకూరు బ్రదర్స్ చూసి చిలుకూరు సిస్టర్స్ కూడా కొబ్బరి బొండాలు అలవాటు చేసుకున్నారా? చిచి, మేం తాగుతున్నది ఒరిజినల్ కొబ్బరి నీళ్లు, రీమిక్స్ కాదు. ఎందుకైనా మంచిది మీ భర్తలకు దూరంగా నుంచి తాగండి, లేకపోతే పెళ్ళోళ్ళందరూ మిమ్మల్ని కూడా మిక్సింగ్ పార్టీ అనుకుంటారు. ఏవే నువ్వెంత పతివ్రతో నాకు తెలుసు, కానీ ఇలా ప్రతిసారి గుర్తు చేయక్కర్లేదు. అయినా కొత్తగా ఈ ఫార్మాలిటీస్ అంటే పాతిరత్యాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటండి. ఇందాక లేచిపోయిన ఆడది అన్న సీరియల్లో చెప్పారు. మొగుడు మీలా ఎంత వెదవైనా లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలంట. అలా అని అప్పిచ్చాడు పెళ్ళాని చెప్పండి. ఆ తర్వాత మనం అందరం అన్నవరం గుడి మెట్ల మీద కూర్చుని తల గుడ్డ పరుచుకుని దయాశాలులారా సహాయం మునీరా అంటూ అడుక్కు తినాలి. నీకు పాటలు వచ్చు కాబట్టి నీ ఫ్యామిలీతో హాయిగా బతికేచ్చు. మా పరిస్థితి ఏంటి? దీనికి రావు, నాకు రావు. నార్మల్ చూడండి, చూసాం, వినండి, అక్కడే ఏదో రకంగా పిల్ల మనసు ఎరగొట్టి శోభనం గదిలోంచి అది పారిపోయేట్టుగా చెయ్యాలి. లేకపోతే మనం పారిపోవాల్సి వస్తుంది. నాన్న 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 నన్ను యాంకర్ ఎప్పుడు చేస్తావు? ముందు నువ్వు 32 పళ్ళు బయట పెట్టి
నవ్వటం ప్రాక్టీస్ చెయ్యి. అలా తెంగరతనం కొట్టొచ్చినట్టు కనపడాలి, అప్పుడే నువ్వు టాప్ యాంకర్ అవుతావు. సగం వచ్చేసింది. యాహూ! ఆహా ఆహా, పొద్దున్న ఎంత శుభవార్త చెప్పావే నువ్వు. చాలే చెప్పావే, ఆ పిల్లకి తెలిసిపోయింది మా నచ్చిబాబు గారికి సెల్ ఉంది కానీ సిమ్ కార్డు లేదండి. ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు అని పెట్టేట్టుకుని పుట్టేటికి పోతాయి. ఆ తర్వాత పాపం అక్క మొగుడు పోయడం దిగులుతో పక్క, కొడుకు పిచ్చోడైపోయడం దిగులుతో పక్క, కోళ్ళు ఇల్లు వదిలేసిపోయిందని దిగులుతో పక్క. ఇంక చాలే. చాలు. ఈ 3 పక్కలతో చెల్లమ్మ పక్కెక్కేసి 3 నెలల్లో గ్యారంటీగా చచ్చిపోతే. పక్కలో పల్లెల్లో ఉండే కాలనాగులు, నమ్మకం ముసుగులో చేసే పచ్చి మోసాలు, తస్మా జాగ్రత్త. ఈడొక్కడో మధ్య మధ్యలో హారర్ డైలాగులతో బెదర కొడతాడు. ఈ హంతకుడు పెదవా, నోరు మూసుకురా. నన్ను యాంకర్ని ఎప్పుడు చేస్తావు? వచ్చేసిందమ్మా, సమయం వచ్చేసింది. తెలుగును కూడా ముక్కలు చేసేయడం వచ్చేసింది. త్వరలోనే నువ్వు టీవీలో పళ్ళికి ఇస్తావు. మా మంచి నాన్న. అది సరే కాని అమ్మా, పెద్దవాళ్ళం మేము ముదురు విషయాలు మాట్లాడుకోవాలి. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. అబ్బాయిలతోనా అంకుల్స్తోనా? అబ్బాయిలతో ఆడుకో, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. చలమా చలమా అక్క చలమా. అన్నయ్య కనిపించాడా? లేదమ్మా, కానీ చిన్న క్లూ దొరికింది. మన అచ్చుబాబు నిన్న లాక్కుల దగ్గర కలకత్తా వెళ్ళి అరటికాయలారేకి వెళ్ళిపోయాడంట. మన సెల్సూర్ గారు చూసి చెప్పాడు. అయ్యో, నువ్వేం కంగారు పడకమ్మా. 10 మంది మనుషులు ఆ రూట్లోనే పంపించి ఎతికిస్తాం అక్క. కాకపోతే జేబులో డబ్బులు అయిపోయినాయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ముందు మనుషులు పంపించు. అలాగే ఒక 50,000 సరిపోతాయా? చాలు చాలు. అమ్మా, వెళ్ళి డబ్బులు తీసుకురా. నువ్వు ఇక్కడ తగిలాడు. అదేంటండి, అచ్చుబాబుని వెతకడానికి డబ్బులు తీసుకుని ఈ కొంపలు దూరతారండి? ఇలాంటి ఆనంద సమయంలోనే బాడీకి ఎంటర్టైన్మెంట్ కావాలి. తోడ పుట్టినవాడు కన్నీరు కారుస్తుంటే మీరు పన్నీరు కొట్టుకుని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారా? అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. తోలు చెప్పు నీటిలో ముంచి కొట్టినట్టే. మూసుకో, నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడ కూర్చుని మ్యూజిక్ ఎక్కాను. మంచాలు మల్లేసి ఉండదని మాకు తెలుసు, రెడీగానే ఉన్నావు. అన్నయ్య 25,000 తీసుకుని కలకత్తా ఇల్లు వస్తా అన్నా. ఆ కలకత్తా వెళ్దామని బయలుదేరాను. మన అచ్చుబాబు ఏమన్నా ఇటు వచ్చాడేమోని ఎతకడానికి వచ్చాలే. మీరు వెతకడానికి వెళ్ళరండి. వద్దులే, రిలేషన్ దెబ్బతింటది. పద, మనం వేరే చోట ఎదుగుదాం. లోపలికి వెళ్ళొద్దని చెప్తే విన్నారా? మా ఎదవ ఉన్నాడని చెప్పొచ్చు కదా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది. ఏమైనా మజా అనిపించాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, కొంపలార్పే తెలివితేటలు ఉండాలి. ఒరేయ్, నువ్వు ఎక్కువ వాగావంటే ఆ సుబ్రహ్మణ్యం గళ్ళ దేశాలు పట్టుకుని పోతావు. నా మీద మరీ అంత దయందుకులే. నాన్న, నన్ను టీవీ యాంకర్ని ఇంకెప్పుడు చేస్తావు? ఒక ఛానలే కొనేయడానికి చర్చలు జరుపుతున్నానమ్మా. అది పూర్తిగానే చేద్దు కానీ అప్పుడు అన్ని ప్రోగ్రాంలకి నువ్వే యాంకర్. కావాలంటే వార్తలు కూడా చదివేద్దు కానీ. జనం చూడడానికా మనం చూసుకోవడానికి? అన్నింటికి అమ్మాయి గారు ఎందుకు? ఏ. అప్పలు ఖాళీయేగా. ఆళ్ళ చేత కూడా ముట్టుకుంటే ముతక చీర, పట్టుకుంటే పాత చీర అనే ప్రోగ్రాం పెట్టించండి. ఈయన గారి చేత మందు సోడా అనే ప్రోగ్రాం పెట్టించి ఏది ఎందులో ఎంత కలుపుకోవాలో చెప్పించండి. నువ్వు కూడా కరెంట్ షాక్ తగిలిన బొంతకాకలే ఉంటావు కాబట్టి నీ చేత కూడా నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ చదివిస్తాం. చెల్లై, చీరలు కాబట్టి చెరో సగం పంచుకున్నాం. నగల్లో అయితే నా కూతురు కూడా వాట ఇవ్వాలి. అప్పుడు నేను ఇంచక్క ఒంటి నిండా నగలేసుకొని యాంకరింగ్ చేస్తాను. నిన్న రాత్రి నాకు కూడా వాంతులు అయ్యాక ఇంకో 7 నెలలు పోతే నాకు కూతురు పుడుతుంది కాబట్టి దానికి కూడా ఒక వాటా వేద్దాం. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నేను ఈ ఇంటికి నీకన్నా ముందు వచ్చాను కాబట్టి నాకు 2 వాటాలు. పంపకాల్లో చిన్న పెద్ద తేడా ఉంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావేంటి? మా ఆయన చెప్తాను. నాకు ఉన్నాడు మొగుడు, నేను చెప్తాను. ఎవరు కూడా పెద్ద కర్మ కూడా కాలేదు, అప్పుడే పంపకాలు గొడవలున్నా కొనాలి. ఆగనే ఈలోపు మా ఆయనకి 4 ఫుల్లులు పట్టించి అన్ని చెక్క పెట్టేయచ్చు. ఏం మాట్లాడరేవండి? అవును బ్రదర్. అక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఆస్తిని 2 వాటాలు చేసి పని చేసుకుందాం. పని చేయండి, మాకు భయం ఏంటి? సరే అయితే రేపు లాయర్ని రమ్మందాం. మళ్ళీ లాయర్కి వాట ఎందుకు? ఆడికి వాట ఇవ్వడానికి కదే, ఆ, ఆస్తిని 2 మొక్కలు చేసి పేపర్లు రెడీ చేయడానికి. నాన్న నాన్న, నన్ను యాంకర్ని ఎప్పుడు చేస్తావు? ఇదిగో ఆస్తి పంపకాలు అయిపోగానే ఒక ఛానలే కొని పెడతానమ్మా. పిల్లలు ఏడిస్తే చాక్లెట్ కొనిస్తాననే డాడీని చూశాను, శాటిలైట్ కొనిస్తాననే ఫాదర్ని మిమ్మల్నే చూస్తున్నాను. ఏమిటో ఈవిడికి యాంకరింగ్ పిచ్చి, వీళ్ళకి నగల పిచ్చి, వాళ్ళకేమో తాగుడు పిచ్చి. హ్మ్. ఏ పిచ్చి లేని పిచ్చి మా రాజు అచ్చిబాబు ఒక్కడే. బాబు, మీ మామూలు చూసి పారిపోకు బాబు, నిన్నేమిచ్చారు? వారని అబ్బా అని పారిపోమ్మని ఇంటిస్తున్నావా? పారిపోతాడేమో అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఏడ్చాను బా.
బాబు అచ్చి బాబు ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాన్న నీకోసం మేము ఎంత ఎదుగుతున్నావు తెలుసా మన ఇంటికి వెళ్ళిపోదాం రా నాన్న. నేను రాను. ఏ మీరు మంచోళ్ళు కాదంట సుబ్రహ్మణ్యం చెప్పాడు. కరెక్ట్ గానే చెప్పాడు. అమ్మా! ఆ! బాబు వరి చెప్పా అని అట్టగొట్టేమిట్రా నువ్వే కదా అప్పుడు చంపేమని చెప్పావు. అది అప్పుడు ఆ, ఇప్పుడు ఏంటి తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారికి చూపించాలి కదా. అవును కదా మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగా? ఎక్స్క్యూజ్ మీ, కావాలా? ఇది హాస్పిటల్, బార్ కాదు. ఇక్కడ తాకూడదు. మీ హాస్పిటల్ ఇచ్చేది కూడా మందే కదా. ఈ మందు చూస్తే పేషెంట్లు మా మందులు వేసుకోరు. మీ క్లాసేనా? రేయ్ ఆ. వచ్చే వారం తిరుపతికి 2 టికెట్లు బుక్ చేయి. దేనికన్నా? అచ్చిబాబు దొరికితే తిరుపతికి వచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున. గుండు నీ ఫేస్ కి అంత సూట్ అవుదన్నాయ్. అందుకే తమ్మాయి నీ కొట్టిస్తాను మొక్కున. డాక్టర్ గారు ఎలా ఉంది? నాకేం రోగం? బాగానే ఉన్నాను. మా నర్సు కూడా బాగానే ఉంది. ఏంటిది బాగుందా? బాగుంది అంటే ఇలియానా ఉందని కాదు, ఆరోగ్యంగా ఉందని. మీకు గుడ్ న్యూస్. అచ్చిబా ప్రాణం పోయిందండి. వాట్? ప్రాణాపాయం తప్పిందా అనబోయి అతనికి ప్రాణాపాయం తప్పడమే కాదు, తలకి తగిన దెబ్బతో మెంటల్ కండిషన్ కూడా సెట్ అయింది. అంటే అతనికి పిచ్చిపోయి మామూలు మనిషి అయ్యాడు. ఏంటి ఏమైంది? ఆయనకి పిచ్చి తగ్గిందని కానీ వీళ్ళకి ఎక్కిందిలేండి. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడానికి నేనే లాయర్ని కాదు. పేషెంట్ తీసుకెళ్ళండి, బిల్లు కట్టి.